హలో అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చి పార్ట్ 1లో మనం కటింగ్ అండ్ ఎలా అటాచ్ చేయాలి ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఎలా స్టిచ్ చేయాలనేది ఇవాల్టి వీడియో అండి. ఫస్ట్ అయితే నేను ఇలా గమ్తో లైనింగ్ పీస్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేశాను కదండి. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ మనము ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ వల్ల మనకు ఎంత లెంత్ ఉన్నది అనేది కనిపించదండి. అందుకోసము ఇక్కడైతే ఎక్స్ట్రా పీసెస్ని అంతా కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం అయితే మనము ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలండి. అంటే మనం కట్ చేసుకున్న పీసుల్లో నుంచి ఉన్న ఫ్యాబ్రిక్ మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత లెంత్ అయితే మెజర్ చేసుకొని ఇక్కడ ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు చిన్న స్టిచ్ వేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆది బ్లౌజ్తో ఎలా మనం స్టిచ్ చేయాలి అనేది ఎటువంటి కొలతలు లేకుండా. చూడండి, ఈ విధంగా ఇప్పుడైతే ఈ లాంగ్ పీస్ అయితే మనం ఇక్కడ అటాచ్ చేసాం కదండి, దాన్ని కొంచెం ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి కింది వరకు కార్నర్లో ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక స్టిచ్ వేసారంటే నీట్గా వచ్చేస్తుంది. అంటే మనకు క్లాత్ అనేది పైకి ఎత్తుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టక్స్ అయితే ఇచ్చాం కదండి డాట్స్ కోసము. ఈ డాట్స్ అయితే మనము ఇక్కడ వేసిన లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ డాట్స్ అనేటివి మనం స్టిచ్ చేయాలి. చూడండి, చూపిస్తున్నట్టు మీరు కానీ స్టిచ్ వేసారంటే నీట్గా వస్తుంది. నేనైతే ఈ 2 దగ్గర స్టిచ్ అయితే వేస్తున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర అండ్ కార్నర్లో. ఇప్పుడైతే ఆపోజిట్ సైడ్ కూడా ఇలానే ఒక చిన్న డాట్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం చిన్న డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే కింద కొంచెం రఫ్ ఇచ్చినట్టు మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే పెట్టేసాం కదండి, ఇలా అయితే వచ్చింది లుక్. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మన షేప్లు ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ దగ్గర ఉన్న షేప్ని అయితే ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ పావించ్ అనేది మనము ఇక్కడ డ్రా చేసాం కదా, ఆ విధంగానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా కింద 1 ఇంచు 1 ఇంచు అంటే మనము కొలత పెట్టుకున్న సైడ్ వేరేది ఉందండి. కొలత పెట్టుకున్న సైడ్ కాకుండా ఇంకో లెఫ్ట్ సైడ్ అండి ఇది. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇక్కడ కూడా మార్క్ చేసుకొని కింద షేప్ బెల్ట్ దగ్గర ఉండే షేప్ని అయితే డ్రా చేసుకుని తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర ఇలా షేప్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేనైతే మిషన్ మీదకి వచ్చిన తర్వాత చంక లోత్ అంటే ఆర్మ్ డౌన్ అయితే ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా ఇలా సిజర్తో కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే కట్ చేసేటప్పుడు చూపించలేదండి, అలాగే ఇక్కడ క్రాస్ కానీ మిషన్ మీదకి వచ్చిన తర్వాతే తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్. ఇలా చేయడం వల్ల మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, జారిపోకుండా ఉంటుంది. ఈ క్రాస్ అనేది మనం డ్రా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా షేప్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలానే షేప్స్ పెట్టుకొని చూడండి, ఈ విధంగా షేప్స్ అయితే పెట్టుకోవాలండి. మనం పెట్టేటప్పుడే ఎగ్జాక్ట్ ఎలా పెట్టాలి అనేది చూసుకుంటూ పెట్టాలండి. లేదు అని అంటే షేప్ అనేది సరిగా రాదు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే నీట్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది అర్థమవుతుందండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి సిజర్తో. ఇది అనేది లాస్ట్ టైం అయితే వీడియోస్లో అయితే చూపాను కదండి మీకు, మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది. ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఏం లేకుండా సింపుల్గా ఎలా మనము ఈజీగా కట్ చేయొచ్చు, తొందరగా ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయాలనేది ఇవాల్టి వీడియో అండి. చూడండి ఈ ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత, ముందు పార్ట్కి అయితే చెప్పాను కదండి ఆర్మ్ డౌన్ ఎలా తీసానో, దీనికి కూడా సేమ్ అలాగే ఆర్మ్ డౌన్ ఇలా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్తో మనము 2 సైడ్స్ కలిపి 2 తీసుకున్నామండి. ఇంకొంచెం స్టిఫ్గా ఉండడానికి నేనైతే ఇక్కడ అదే షేప్తో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఇలా కింది సైడ్ అయితే స్టిచ్ చేసుకొని ఇలా రివర్స్ అయితే చేసుకున్నాను. చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు నీట్గా కింది సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా లాస్ట్ కార్నర్లో అయితే స్టిచ్ వేస్తున్నానండి. అంటే ఇది మెయిన్ పీస్ కూడా ఇక్కడ పెట్టాలండి. మెయిన్ పీస్ కానీ పెట్టి ఆ తర్వాత షేప్ బెల్ట్ అనేది స్టిచ్ వేయాలి. ఇప్పుడు కింద కార్నర్లో వేసిన తర్వాత దీనికి పైన కూడా ఇలా కింది నుంచి పైకి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను పెడుతున్నాను. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టుకొని పైన అయితే స్టిచ్ వేసుకోవాలి. టోటల్గా రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి. విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉండాలండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ అంతా పైన పెట్టి ఇలా రివర్స్ చేసుకొని పైన అయితే కార్నర్లో స్టిచ్ వేసుకోవాలి. మనము ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ రెండు ఒకే సైడ్ ఉండేలా చూసుకోవాలండి. దానికైతే మనం ఫస్ట్ మార్క్ అయితే గీసుకొని రివర్స్ ఏది మంచి సైడ్ ఏది కరెక్ట్గా చూసుకొని మనం ఇక్కడైతే స్టిచ్ వేయాలి. లేదు అని అంటే పైకి వచ్చేస్తుంది క్లాత్ అనేది, అంతా రివర్స్ అయిపోతుంది. మనం చూసుకొని ఇది మెజర్ చేసుకోవాలి. చూడండి ఇలా రివర్స్ చేసిన తర్వాత దీనికి పైన కార్నర్లు అనేది ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు టోటల్గా లైనింగ్ మొత్తము ఇలా పైనుంచి కిందికి స్టిచ్ వేస్తే సరిపోతుంది. షేప్ బెల్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. చూడండి షేప్ బెల్ట్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదండి ఫ్రంట్ పార్ట్స్ అనేది 2 ఒకే లెవెల్లో ఉండాలండి. ఇప్పుడైతే ఈ షేప్ పార్ట్ని మనము ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మెజర్ చేసుకోవాలండి. మనము ఫస్ట్ నుంచి లాస్ట్కి మెజర్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కింద ఖర్చు వస్తుంది కదండి, షేప్కి అంటే ఫ్రంట్ పార్ట్కి షేప్ పెడతాం కదా, అక్కడ వచ్చే మన ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఆ తర్వాత అయితే స్టిచ్ వేయాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసి ఈ క్లాత్ని పైకి అనుకోవాలండి. కింద ఉంటుంది కదండి ఖర్చు, దాన్ని పైకి అనుకొని దానిపైన మనము ఒక చిన్న స్టిచ్ వేయాలి. స్టిచ్ వేస్తే మనకు బాగుంటుంది చూడడానికి లుక్. అందువలన ఇక్కడైతే ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడైతే దీనికి
హుక్స్ పట్టి అయితే వేస్తున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్లోని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కాజు పట్టీ అండి ఇది. చూడండి, టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇక్కడ ఫోల్డ్ చేయకూడదండి. ఇది కాజా పట్టీ కదా, అందుకోసం మనం మొత్తం అయితే ఫోల్డ్ చేయకూడదు. కొంచెం క్లాత్ ఉంచి ఆ తర్వాత అయితే ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పాదం ఇంచు గ్యాప్తో మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా ఇక్కడ రిమూవ్ చేసుకుంటే మనకు షేప్స్ అండ్ నడుం షేప్ బెల్ట్ అంతా రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే కాజా పట్టీ అండి, ఉక్స్ పట్టీ అండి. ఉక్స్ పట్టీ కూడా అంతేనండి. సేమ్ పైనుంచి కిందికి స్టిచ్ వేసుకొని కింద పీసెస్ అవి రాకుండా అడ్జస్ట్ అయితే చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ టోటల్ ఇది హుక్స్ పట్టీ కదండి, టోటల్గా ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాని మీద ఒక స్టిచ్, లాస్ట్ కార్నర్లో ఒక స్టిచ్ వేసుకుంటే మనకు హుక్స్ పట్టీ అనేది రెడీ అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు అటాచ్ చేయాలి. మనము చూసుకోవాలి, కింద పైన మనము ఇక్కడైతే స్టిచ్ చేసి అది అంటించలేదు కదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓన్లీ గమ్తో అంటించాం కాబట్టి క్లాత్ మనం చూసుకుంటా ఇక్కడైతే స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేయాలండి షోల్డర్ దగ్గర. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది. టూ సైడ్స్ సేమ్ ఇలానే. ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మనం అటాచ్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ కోసం అయితే లాస్ట్ టూ ఫోల్డింగ్స్ అయితే ఇలా వేసి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను హ్యాండ్స్కి అయితే పైపింగ్ అయితే వేస్తున్నానండి. అంటే పైపింగ్ అంటే ఇక్కడ నేను పైపింగ్కి థ్రెడ్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ క్లాత్తోనే నేనైతే ఇక్కడ చిన్నగా పైపింగ్ అయితే వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత చివరను కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదంటే సిల్క్ క్లాత్ కదండి, మనము ఎంత ఫోల్డ్ చేసి కుట్టుకున్నా కానీ మనకు అంత వెయిట్ అనిపించదు, లైట్ వెయిట్గానే ఉంటుంది. అందుకోసం అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ పైపింగ్ అయితే వేస్తున్నాను. ఇది శారీలో పీస్ అండి, దీన్ని అయితే పైపింగ్కి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లాస్ట్ కార్నర్లో మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకొని ఆ ఫ్యాబ్రిక్ అనేది మనము ఇలా హ్యాండ్ని రివర్స్ వేసుకొని కింద అయితే పెట్టుకొని వీడియోలో చూస్తున్నట్టు చివరన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసి దీన్ని చూడండి ఈ విధంగా సన్నగా మనం రివర్స్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, నేనైతే పైపింగ్ అయితే ఇక్కడ థ్రెడ్ ఏమి యూజ్ చేయకుండా వేశాను, అయినా పర్ఫెక్ట్గా వచ్చింది, నీట్గా వచ్చిందండి. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ఇలానే ఈ విధంగానే రెడీ అయిపోయింది. చూడండి, హ్యాండ్స్ అయితే పైపింగ్ వేసేసాను. ఇప్పుడైతే హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను బ్లౌజ్కి. ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం వీడియోస్లో అయితే నేను 2 టైప్స్కి అయితే ఇక్కడ హ్యాండ్ అనేది జాయిన్ చేయించండి. ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర కిందికి ఆర్మ్ డౌన్ దగ్గరికి అయితే ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్కి అయితే ఒక స్టిచ్ వేసుకుంటాను. కానీ ఇక్కడ ఇంకో స్టెప్ అయితే మీకు చెప్తున్నానండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కాకుండా నేను ఫస్ట్ నుంచే
మెజర్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ మెథడ్ కూడా మనం యూజ్ చేయొచ్చండి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా మనం కూడా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసామంటే నీట్గా వస్తుంది. చూడండి హ్యాండ్ అయితే నీట్గా వచ్చింది కదా. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలానే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ని అయితే అటాచ్ చేస్తున్నామండి. కొన్ని అంటే హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్కి అయితే పీసెస్ అట్లా వస్తాయి కదండి. ఆ పీసెస్ అనేది మనకు బాడీకి గుచ్చుకోకుండా ఉండడానికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత రివర్స్ వేసుకొని మనం స్టిచ్ చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. జస్ట్ చూపించడానికి అలా చెప్తున్నానండి. ఇప్పుడైతే బ్లౌజ్ని అయితే రివర్స్ చేసుకొని ఇలా ఫస్ట్ అయితే కింద నుంచి పైకి స్టిచ్ వేసుకోవాలండి. చూడండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగువ దిగువగా ఉన్న క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ దారాలు కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. మనం కింద స్టిచ్ వేసేటప్పుడు కొంచెం రఫ్ ఇచ్చినట్టు వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. తొందరగా కుట్లు అనేది ఊడిపోదు. ఈ విధంగా వేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. పాదమంత గ్యాప్తో మనము కుట్టుకి డిఫరెన్స్ చూసుకుంటూ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ కింద మనం క్లాత్ అటాచ్ చేసేటప్పుడే 2 క్లాత్స్ ఒకే సెట్గా ఉండేలా చూసుకొని ఆ తర్వాత అయితే మనం స్టిచ్ వేయాలి. లేదంటే ఎగువ దిగువగా ఉండి మనకు చూడడానికి కూడా అంత బాగుండదు. ఇక్కడ నేనైతే ఆమ్ డౌన్ అంతా ఆదితోనే అండి. ఆది బ్లౌజ్తోనే మెజర్ చేసుకొని హ్యాండ్ టైట్నెస్ అంతా ఇక్కడ టోటల్ లెంత్ అంతా నేను బ్లౌజ్లోనే చూసుకొని మెజర్ చేసుకుంటున్నానండి. లెంత్ ఉందంటే లెంత్ అంతా ఇక్కడ ఆది బ్లౌజ్తోనే నేను చూసుకొని ఇక్కడ లెంత్కి తగ్గట్టు హ్యాండ్ టైట్నెస్ అంతా చూసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూడండి ఇదంతా సింపుల్ మెథడ్ అండి. మనకు ఈజీగా అయిపోవాలి, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే అంత యూజ్ అవ్వదండి. అంటే కొంచెం బాగా బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి అలవాటైన వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా అలవాటు అయిపోతుందండి. యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే అది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలాగే మనం అది బ్లౌజ్ని బట్టి మెజర్ చేసుకుంటూ ఇది ఫినిష్ అయితే చేసుకోవాలండి. 2 హ్యాండ్స్కి మనము హ్యాండ్ టైట్నెస్ అంతా ఆర్మ్ డౌన్ అంతా మెజర్ చేసుకోవాలండి. ఆర్మ్ టైట్ ఎంత ఉంది అదంతా మెజర్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనము తొందరగా ఈజీగా అయిపోతుందండి ఈ మెథడ్లో మనం కానీ బ్లౌజ్ స్టిచ్ చేస్తే. చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నానండి మెయిన్ బ్లౌజ్కి అండ్ మన స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఎగ్జాక్ట్ సెట్ అయిందా లేదా చూసుకొని మెజర్ చేసుకుంటున్నాను. దీనికైతే ఇంకా కొంచెం లూజ్ ఉందండి. అందుకోసం నేనైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా అయితే మనకు బ్లౌజ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నార్మల్ బ్లౌజ్ ఎంత ఈజీగా మనం స్టిచ్ చేసి కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే మీకైతే ఇచ్చున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం అయితే పోస్ట్ చేస్తాను. అయితే బ్లౌజ్ మొత్తాన్ని మనం అటాచ్ చేసాం కదండి. అటాచ్ చేసిన తర్వాత
ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్కి మనము ఇలా క్రాస్ పీస్ అయితే మిగిలిన క్లాత్లో నుంచి మనము క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటేనే ఇక్కడ మనం రౌండ్ షేప్ అయితే పెట్టాం కాబట్టి క్రాస్ అనేది తిరుగుతుంది. ఈ క్రాస్ని మనము చూడండి ఈ విధంగా ఒకటైతే మామూలుగా పెట్టి ఇంకో పీస్ని ఆపోజిట్ అయితే పెట్టి చివరన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 2 స్టిచెస్ అయితే ఇక్కడ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2 స్టిచ్ అనేది వేస్తేనే మనకు ఇక్కడ ఊడిపోకుండా ఉంటుందండి. కొంచెం మనం నెక్ వేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అందుకోసం ఇక్కడ 2 స్టిచెస్ అయితే వేసుకుంటే సరిపోతుంది. మనము ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనమైతే నెక్ పార్ట్కి అనేది క్రాస్ పీసే వేయాలి. ఈ క్రాస్ పీస్ని ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇట్లా 2 ఫోల్డింగ్స్ వేసుకొని మనము కాజా పట్టీ నుంచి చూడండి, కాజా పట్టీ నుంచి మనం చిన్నగా ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలండి చివరి వరకు. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. పైపింగ్ అంతా నీట్గా వచ్చింది ఫినిషింగ్. మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.